నేటి ముఖ్యాంశాలు. జుంటుపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పూర్తి. ఆలయ పూజారి ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి. సహాయ రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ శ్రీనివాసరావు. జనగాం గ్రామంలో నాగరెడ్డి కుంటాను సందర్శించిన ఇరిగేషన్ ఏఈ నవీన్ చెరువు కట్టను తవ్వితే కఠిన చర్యలు తప్పవు హెచ్చరిక. సగం మంది ఓటేసే జ్ఞానేశ్వర్ గెలుపును ఆపేదెవరు? పలువురి అభిప్రాయాలు. తాండూర్ పట్టణంలో జమాయతే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో ఈద్ మిలాద్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తెలంగాణలో భద్రాద్రి తర్వాత రెండవ స్థానంలో ఉన్న మన యాలాల మండలం జుంటుపల్లిలో వెలసిన శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 16 నుండి 19 వరకు జరగనున్నాయి. 16వ తేదీ మంగళవారం అంకురార్పణ, ధ్వజారోహణం, ఎదుర్కోళ్లు. 17వ తేదీ బుధవారం శ్రీవారి కళ్యాణం. 18వ తేదీ గురువారం పెరుగు బసంతం, వసంతోత్సవం, శేషవాహన సేవ. 19వ తేదీ శుక్రవారం మహాలక్ష్మి పూజ, హరికథ కాలక్షేపం, అన్నదానం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ పూజారి తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని, ఈ బ్రహ్మోత్సవాల్లో తాండూరు నియోజకవర్గంతో పాటు పరిసర రాష్ట్రాల భక్తులు భారీ సంఖ్యలో పాల్గొంటారని, కోడంగల్ నుండి జుంటుపల్లికి ప్రత్యేక బస్సులు కూడా నడుపుతారని ఆలయ పూజారి తెలిపారు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసేహే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం గ్రామం జుంటుపల్లి, మండలం యాలాల, తాండూరు తాలూకా, వికారాబాద్ జిల్లాలో వచ్చినటువంటి అతి పురాతనమైనటువంటి దేవాలయము. ఈ దేవాలయం లోపల ఆనవాది ప్రకారంగా ప్రతి సంవత్సరము శ్రీరామనవమి ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు జరపడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం శ్రీ కోదేకృత నామ సంవత్సరం నందు చైత్ర శుద్ధ అష్టమి మంగళవారము 16/4/2024 రోజు నుంచి 19/4/2024 శుక్రవారం వరకు ఈ దేవాలయం యొక్క కార్యక్రమాలు జరుగుతున్నవి. ఉదయం 10 గంటల 10 నిమిషాలకు అంకురార్పణ, ధ్వజారోహణము మరియు పందిరి. తదుపరి సాయంత్రము స్వామివారి ఎదుర్కోళ్ల కార్యక్రమము. తర్వాత శ్రీరామును ఉదయం 4 గంటల 40 నిమిషాలకు స్వామివారి అభిషేకము, తర్వాత అలంకరణ, భక్తుల దర్శనము. అదేవిధంగా 11:30 నిమిషాలకు శ్రీ స్వామివారి కళ్యాణోత్సవము. ఆ తర్వాత రాత్రి 9:55 నిమిషాలకు స్వామివారి రథోత్సవం జరపడం నిర్ణయించినారు. అదేవిధంగా 18 గురువారం ఉదయం అభిషేకాల అలంకరణ, దైవ దర్శనము. ఆ విధంగా మధ్యాహ్నము పెరుగు వసంత కార్యక్రమము, శేషవాహన సేవ. అదేవిధంగా శుక్రవారం రోజు లక్ష్మీ పూజ, హరికథా కాలక్షేపము, అన్నదాన కార్యక్రమం చేయటకు ఈ యొక్క దేవాలయం లోపల ధర్మకర్త హనుమంతరావు దేశ్ముఖ్ మరియు ఏ బాలరాజు గారి ఆధ్వర్యంలో లోపల ఈ దేవాలయం ఇచ్చే కార్యక్రమాలు నిర్వహించినారు. అదే కార్యక్రమంలో ఇక్కడ భక్తులకు సౌకర్యార్థము నీటి వసతి మరియు విద్యుత్ వసతి, నీడ కోసము టెంట్ హౌస్ కానీ ఎటువంటి భక్తులకు అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ధర్మకర్త మండలి కూడా తదు విధంగా చర్య తీసుకుంటున్నారు. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో వచ్చేసి స్వామివారి సేవలో పాల్గొని స్వామివారి తిరుపతి స్వీకరించాలని కోరుచున్నాం. జై శ్రీరామ్. తాండూరు రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో తాండూరు అసెంబ్లీ సెగ్మెంట్కు కేటాయించిన సెక్టోరియల్ అధికారులకు సోమవారం శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి 26 మంది సెక్టోరియల్ అధికారులు తమ పోలింగ్ స్టేషన్లో పోలింగ్ సిబ్బందికి అవసరమైన మౌలిక సదుపాయాలు, టెంటు, తాగునీరు, కరెంటు తదితర సదుపాయాలను కల్పించాలని, ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని శ్రీనివాసరావు సూచించారు. ఈ కార్యక్రమంలో తాండూరు డివిజన్ పరిపాలనా అధికారి ఏవో లావణ్య, డిప్యూటీ ఎంఆర్ఓ లలిత, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ కర్ణాటక సరిహద్దు కొత్లాపూర్ దగ్గర ఉన్న చెక్ పోస్ట్ ను ఆర్డీఓ శ్రీనివాసరావు తనిఖీ చేశారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. కాగా తాండూరు మండలం సిరిగిరిపేట గ్రామానికి చెందిన మద్దూరి అరవింద్ కుమార్ అనే యువకుడు తన వాహనంలో 1,50,000 నగదును తరలిస్తుండగా తాండూరు పట్టణ పోలీసులు పట్టుకొని సీజ్ చేశారు.
పెద్దెముల్ మండల పరిధిలోని జనగాం గ్రామంలో నాగిరెడ్డి కుంట చెరువు కట్టను, తూమును, అలుగును కొందరు ధ్వంసం చేస్తున్న విషయం తెలుసుకున్న ఇరిగేషన్ అధికారులు సోమవారం పరిశీలించారు. అక్కడ కొందరు వ్యక్తులు చెరువు కట్టను తవ్వి చెదును చేశారని విషయాన్ని తెలుసుకున్న ఇరిగేషన్ అధికారులు సదరు కట్టను తవ్విన వ్యక్తిని పిలిచి ఇక ముందు చెరువు కట్ట జోలికి వెళ్లవద్దని, చెరువు కట్టను తవ్వితే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇరిగేషన్ ఏఈ నవీన్ తో పాటు వర్క్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ తదితరులు ఉన్నారు. ఇదే విషయంలో పెద్దెముల ఎంఆర్ఓ కిషన్ నాయక్ ను వివరణ కోరగా చెరువులో కొంత భాగం తవ్విన విషయం వాస్తవమేనని, ఇక ముందు ఇలాంటి చర్యలు చేపట్టరాదని సదరు వ్యక్తిని హెచ్చరించినట్లు తెలిపారు. మొన్న పంపించినాం కదా ఇరిగేషన్ మా ఆర్ఐ సర్వే పంపించినాం కదా, మొత్తం ఆపేసినాం కదా. చెవేళ్ల పార్లమెంట్ బరిలో నిలిచిన కాసాని జ్ఞానేశ్వర్ కు రోజు రోజుకు మద్దతు పెరుగుతున్నది. బీసీలంతా ఏకమై కాసానిని గెలిపిస్తామని పలువురు అంటున్నారు. చెవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం ఓట్లు 29.5 లక్షలు ఉండగా అందులో 16.5 లక్షల పైచిలకు బీసీలే. బీసీలంతా ఏకమైతే ఆయన గెలుపు సులువే అని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సంతోషదాయకమైనటువంటి విషయం. ఎందుకంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు గత టీడీపీ హయాంలో ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ గా కూడా కొనసాగారు. అదేవిధంగా ఆయన 96 కులాలని కూడా ఐక్యం చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆయన పనిచేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఆయన ముదిరాజు ముద్దుబిడ్డ కాబట్టి బీసీలందరూ అందుట్లో ప్రత్యేకించి మా ముదిరాజు బిడ్డలంతా కూడా ఖచ్చితంగా కాసాని జ్ఞానేశ్వర్ గారికి ఓట్లేస్తారు. వాళ్ళు ఏ పార్టీలో తిరిగినా గానీ వాళ్ళు ఖచ్చితంగా వేయాల్సిందే. ఎందుకంటే గతంలో జైపాల్ రెడ్డి గారిని చెవేళ్ల నుంచి ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా కొండ విశ్వేశ్వరరెడ్డి గారిని కూడా చెవేళ్ల నుంచి ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడు రంజిత్ రెడ్డి గారిని కూడా బీఆర్ఎస్ నుంచే మేము ఎన్నుకోవడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు రంజిత్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి పోటీ పడతా ఉన్నారు. బీజేపీ నుంచి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు పోటీ పడతా ఉన్నారు. అంతా ఇప్పటి వరకు రెడ్డిలే ఎంపీలుగా ఉన్నారు. లేక లేక ఈరోజు కేసీఆర్ గారు ఓ ముదిరాజు ముద్దు బిడ్డకు ఈరోజు చెవెల అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క బీసీ ఓటర్స్ అంతా కూడా ఒక బీసీ అభ్యర్థిని బలపరుస్తారని చెప్పి మేము ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాం. మేము ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జెండా చెవేల గడ్డ మీద ఎగరేస్తామని చెప్పి మేము ఖచ్చితంగా దృఢంగా చెప్పగలుగుతున్నాం. ఇంకోటి, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే రైతులందరికీ కూడా మనం చూస్తా ఉన్నాం. మరి ఈ రోజు ఎకరాకు 15,000 వేస్తానని చెప్పిండ్రు. మరి కేసీఆర్ గారు వేసేటటువంటి డబ్బులు మాత్రమే అవి కూడా 5 ఎకరాల లోపు రైతులకు మాత్రమే పడ్డాయి. మరి ఇంకా 5 ఎకరాలు దాటిన వాళ్ళకు కూడా ఎవరికి కూడా రైతులకు మరి రైతు సాయం కింద డబ్బులు పడలేవు. అవి కూడా మరి వేస్తారా వేయరా కూడా తెలియదు. ఈ 420 హామీలు, ఈ 6 గ్యారంటీలులా ఏ ఒక్కటి కూడా సక్రమంగా నడవటం లేదు. అదే విధంగా ఒక నెల 0 బిల్లు ఇచ్చిండ్రు, కరెంటు బిల్లు ఉచిత కరెంట్ అని చెప్పి 200 యూనిట్ల వరకు ఉచితం అని చెప్పారు. ఏ ఉచితాలు కూడా లేవు. మళ్ళీ ఇప్పుడు ప్రతి ఇంటికి కూడా కరెంటు బిల్లు పోయింది, మీరు ఖచ్చితంగా బిల్లు కట్టాల్సిందే అని చెప్పి ఎలక్ట్రిసిటీ వాళ్ళు మరి ఊర్ల ముక్కు పిండి కరెంటు బిల్లులు వసూలు చేస్తా ఉన్నారు. ఇలాంటి హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ రోజున్న తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బుద్ధి చెప్పాల్సిన ఆసనం సమీపించిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి 1,116తో పాటు తులం బంగారం అని చెప్పారు. మరి ఆ ₹1,00,000 కూడా దిక్కుమొక్కు లేని పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో కొనసాగుతా ఉంది. కాబట్టి ఈ రోజు ప్రజలంతా కూడా గమనించి ఈ రోజు చెవేళ్ల నుంచి ఒక ముదిరాజు ముద్దుబిడ్డ మరి 96 కులాల ఐక్యవేదికని నడిపించినటువంటి మహోన్నత వ్యక్తి కాసాని జ్ఞానేశ్వర్ గారికి సంపూర్ణ మద్దతు తెలుపుతామని చెప్పి మేము తాండూరు మండల రైతు సమన్వయ సమితి తరఫున మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఖచ్చితంగా పనిచేసి మా మండలం నుంచి అత్యధిక మెజార్టీని ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సభా వేదికలు ఆసన్నమైనవి. మరి రాబో రోజుల్లో ఎంపీ ఎలక్షన్స్ మన దగ్గరలో ఉన్నాయి. అతి సున్నితమైనటువంటి ఈ రోజు దాకా ఇప్పటిదాకా మేము రెడ్డిల వర్గాన్ని మేము పరిపాలన చేసిన వాళ్ళందరినీ కూడా మేము ప్రాధాన్యత ఇచ్చిన రోజులున్నాయి. రంజిత్ రెడ్డి గారిని గెలిపించుకున్నాం, కొండ విశ్వేశ్వరరెడ్డి గారిని గెలిపించుకున్నాం. ఎక్కడికి వెళ్ళి గెలిపించుకున్నాం? బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచే గెలిచారు. ఎక్కడి నుంచి గెలవలే వాళ్ళు, అక్కడి నుంచి ఇక్కడి నుంచి కాదు. వాస్తవంగా చెప్పాలంటే
మమ్మల్ని మోసం చేసిపోయిన పార్టీలు వాళ్ళు మమ్మల్ని మోసం చేసింది. ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే కింద కాన్స్టిట్యున్సీ లెవెల్లో చూసుకుంటే కూడా వాళ్లకు ఇక్కడ దిక్కుముక్కు లేని రోజులు, వాళ్ళు ఎవరు గుర్తుపట్టని రోజుల్లో కూడా మేము గెలిపించుకున్నామంటే మా పార్టీ, మా కేసీఆర్ చేసినటువంటి ప్రాధాన్యమైన పథకాలు, అమోఘమైనటువంటి రోజులు. మరి ఈ రోజు వాళ్ళు వచ్చి లబ్ధి పొంది అవతల పార్టీలో జంప్ అయిపోతుందంటే మరి వాళ్ళకు ఉండాలి ఆ తెలివి. వాస్తవమైనది ఓ చాది ధర్మమా, నీతా, నిజాయితీ లేని మనుషులు, నిష్కృష్టులు. ఈరోజు ఈ ప్రజలే బుద్ధి చెప్తారు. ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో ఈరోజు అదే వినికిడి ఉన్నది. తప్పు. ఈరోజు కాసాని జ్ఞానేశ్వర్ను అత్యధిక మెజారిటీతో మేము గెలిపించుకుంటున్నాం. ఆయన ఉమ్మడిగా తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న రోజుల్లో కూడా నిజాయితీగా నడిచిండు ఒక తెలంగాణ ప్రభుత్వంలో పడి తెలంగాణ. ఆ రోజు కూడా ఆయన ఏ పార్టీలో పోయిన మనిషి ఈ రోజు మన దగ్గరకు వచ్చిండు, మన పార్టీలో. ఈ రోజు ఆయన కాసాన్ని మనం గెలిపించుకున్నాలి ఖచ్చితంగా. 96 కులాలను ఏకం చేసిన మా మేధావి, మా మనిషి, వ్యక్తిత్వమైన మనిషి. వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు బీసీ వర్గం బిడ్డలు కాంగ్రెస్, బీజేపీ మొగ్గు చూపకుండా ఓట్లు వేసి గెలిపించుకుంటున్నాం ఈరోజు మా ముద్దు బిడ్డను. కాసాని జ్ఞానేశ్వర్ ఖచ్చితంగా గెలుస్తాం. మెజార్టీ, అత్యధిక మెజార్టీతో 45,000 ఓట్లతో మేము గెలిపించుకుంటున్నాం. ఈరోజు రంజిత్ రెడ్డి ఏం చేసిన, మోసం చేసినాడు. ఈరోజు కొండా విశ్వేశ్వర్ కాంగ్రెస్ లో పోయిండు, అక్కడ పోయిండు, ఇక్కడ పోయిండు, ఎక్కడ పోయినా గెలిపించుకున్నాం మేము. మా పార్టీతో లబ్ధి పొంది మళ్ళీ ఇంకొంత చంపుతున్నాం. మా పార్టీలో గెలిచి ఇంకొంత లబ్ధి పొందుతారు. ఈరోజు ప్రజలు నమ్మరు, ఇది గుణపాఠం చెప్తారు. ఈరోజు కాసాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం. పక్కా 100% గెలుస్తున్నాడు. మెడలు వంచుతాం. ఈ ప్రభుత్వం ఏం చెప్పింది, ఆ పథకాలు హామీ చేయబోతే మెడలు వంచుతాం. పార్లమెంటులో నిన్ను నిలదీస్తాం. ప్రజలు వెనుక ఉంటాం. కాసాని జ్ఞానేశ్వర్ వెంబడి మా గురించి అక్కడ మాట్లాడతాడు. 14 సీట్లు గెలుస్తున్నాం బిడ్డ, గమనించుకో. ఒక్కసారి గమనించుకోండి. మీరు చెప్పిన హామీలన్నీ జూటా. 420 మీరు 420 కాదు. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినానో, ఏం చెప్పినావు ప్రజలకు, రైతులకు వెన్నుపోటు పొడిచినావు. నిన్ను నిలదీస్తారు బిడ్డ. నీవు ముఖ్యమంత్రి కాదు, నీవు ఏదున్నా నా లెవెల్లో, మా రైతుల లెవెల్లో. వాస్తవంగా చెప్తున్నా బిడ్డ, జాగ్రత్త. మళ్లీ మాట్లాడదు ముఖ్యమంత్రి. నీవేం మాట్లాడుతున్నావు ఆ మాటను గమనించుకొని మాట్లాడు. నీవేం చెప్పినా హామీలను పథకం చెయ్యి. ఏం చెప్పినావు బిడ్డ, డిసెంబర్ 9 తారీఖు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాను. చేసినావమ్మా. కళ్యాణ లక్ష్మి అన్నావు, 1,00,000 రూపాయలు మేము ఇచ్చినాం. వాస్తవంగా మా కేసీఆర్ మా దేవుడు. కానీ 1 తులం బంగారం ఇచ్చినావు బిడ్డ. పెళ్లిలో అయిపోయినాయి బిడ్డ. ఇప్పటిదాకా ఏమి ఇచ్చినావు బిడ్డ, నువ్వు ఏం చెప్పినావు? నువ్వు మాటలు ఇచ్చి మోసబారి, నువ్వు మోసకారి. నువ్వు సూట్ కేసులు ఆంధ్రాకు అమ్ముడు అయిన మనిషి నువ్వు. ఈ రోజు మా మహేందర్ రెడ్డి గారు మేము గెలిపించుకున్న మనిషి నీ ఎంబడి వస్తున్నా అంటే నీ తొత్తు. ఈరోజు వాస్తవంగా ఈరోజు నమ్మరు. నీ తాండూరు కాన్స్టిట్యూషన్ రా, నీ దమ్మున్న ఊర్లో తిరుగు, నీకు మాటలు ఇస్తానని చెప్పు. ఒక్కసారి మాట ఇస్తున్నాను. మహేందర్ రెడ్డి గమనించుకో, నువ్వెన్ని తప్పులు చేసినావో మాకు తెలుసు. రంజిత్ రెడ్డి గారు మీరు కూడా మా దగ్గర నువ్వు అడ్రస్ లేని మనిషి నువ్వు. మేము గెలిపించుకున్నాం బిడ్డ, నిన్ను గెలిపించినాం. మా రైతులు నిన్ను నిలబెట్టి అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నాం. కొండా విశ్వారెడ్డి ఎక్కడికి వెళ్ళొచ్చినావమ్మా? మేం గెలిపించుకున్నాం. మా కేసీఆర్ మా దేవుడు గెలిపించిండు. నిన్ను నమ్మినాం. నమ్మి గొంతు విసిగిపోయినావు. పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తులు నేను మళ్లీ కూడా రానియం. మళ్లీ కూడా మీ లైఫ్ లేదు మా పార్టీలో. మీరు లేకుండా మేము హాయిగా గెలుస్తున్నాం. ఈరోజు కాసాని జ్ఞానేశ్వర్ 45,000 లీడ్తో గెలుస్తున్నాం బిడ్డ. మంచి గమనించుకో. హామీలు కాదు, పథకాలు ఇచ్చి చూపించాలా. అది నిజాయితీ. చెప్పడం గొప్ప కాదు. ఎన్నో చెప్పినాను. 420 పథకాలు అమలు చేస్తాను. 6 పథకాలు లేవు నీవి. ఒక్క 6 పథకాలు అమలు చేసినావా? ఏం చెప్పినాను? రైతులను ద్రోహం చేసినావు. రైతులకు వెన్నుపోటు పొడిచినావు. రైతులు దగాపడ్డారు. అక్కడ నీళ్ళు ఇచ్చే రోజుల్లో నీళ్లు ఇవ్వకుండా పంటలను ఎండగొట్టి రైతులకు బోనస్ ఇస్తున్నావు బిడ్డ. ఎక్కడి తిన్నది? ఒక్క బోనస్ నీ సెంట్రల్ రాహుల్ గాంధీ ఎక్కడున్నాడు? ఇక్కడ ఖర్గే గారు ఎక్కడున్నారు? ఏం చెప్పారు మీరు మాటలు? ఇన్ని మోసాలా? మా తెలంగాణ మీద అంత ద్రోహమా? మేము నన్ను నమ్మరు బిడ్డ. నమ్మము.
మా ఎంబడి ఎంత ఉన్నారు తెలుసా? 3.5 కోట్ల జనాభా మా తెలంగాణకు, మా కేసీఆర్ ఎంబడి ఉన్నాం. బరాబర్ గెలిపించుకుంటాం. ఈరోజు ఎంపీ సీట్లు 14 సీట్లు గెలుస్తున్నాం. నువ్వేం చెప్తున్నావు? లాగులో తొండలు ఇస్తాను బిడ్డ. నిన్ను తొండలు కాదు, నేను కాళ్ళలో పాములు ఇడుస్తా. రైతుల తరపు నుంచి హెచ్చరిస్తున్నా బిడ్డ. మళ్ళీ కూడా మాట్లాడదు ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి మాట్లాడే తరీకా ఉన్నా నీకు? ఏపీ ఎలక్షన్ లో మా గమనిస్తాం, మా రైతులు చూపిస్తారు, నీకు బుద్ధి చెప్తారు. చంద్రశేఖర్ స్వామి ఒక రైతు బిడ్డను. నా విలేజ్ జనగుర్తి, తాండూరు మండల్, వికారాబాద్ డిస్టిక్. తాండూర్ పట్టణంలోని సమత్ ఫంక్షన్ హాల్లో సోమవారం రాత్రి జమాయితే ఇస్లామీ హింద్ వికారాబాద్ వారి ఆధ్వర్యంలో ఈద్ మిలాప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాండూర్ నియోజకవర్గంలోని ముస్లిం మైనార్టీ పెద్దలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరమత సహనంతో హిందూ ముస్లింలు కలిసిమెలిసి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అబ్దుల్ రౌఫ్, ముస్లిం మత పెద్దలు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. अच्छी कोशिश है, लेकिन अफसोस की बात है कि लोग थोड़े के बजाय करते जा रहे हैं। हमारी हम सबकी जिम्मेदारी है कि जिला जमात इस्लामी हिंद का नहीं बल्कि तमाम मुसलमानों की कोशिश होना चाहिए कि हम सब मिलकर बैठे और हम रोजा इसलिए रखते हैं, रमजान इसलिए कुरान में क्या है, कलमा पहुँचाना है। वरना दुनिया के हालात देखेंगे तो हर जगह जो है तकलीफ सिर्फ एक कौम को उपयोग। कल हालात क्या बनने वाले हैं, आज दुनिया के हालात देख रहे हैं, फलस्तीन के हालात देख रहे हैं, किस तरीके से क्या क्या हालात बन रहे हैं। ऐसे हालात में एक पैगाम, ये एक अच्छा स्टेज है, यहाँ से एक पैगाम हम अपने हमवतन भाइयों तक पहुँचा सकते हैं। मैं जमात इस्लामी की तारीफ करता हूँ। कई मौकों में मैंने देखा कि करंट अफेयर्स में बोलना चाहिए, हकीकत में दीन और दुनिया को जोड़ने का काम जमात इस्लामी का है। यहाँ पे मैं स्टेज पे हूँ, जमात इस्लामी का स्टेज है, उनकी तारीफ करना है, बिल्कुल है। हकीकत है ये, मैं मस्जिद अजीजिया में भी कई बार जुमा पढ़ा, कई खुतबा जनाब हामिद खान साहब की सुने। कुरान, हदीस और आज के हालात क्या है, इन सबको जोड़ना, इसका मकसद आज के हालात को बताना और इन हालात में हम सबको कैसा बाहर निकलना है, कैसे जुड़ते चलना है, कोशिश जमात इस्लामी की तरफ से रहती है। हर बार तो हम अपने खिलाफत को बात रखते हुए अपने हम मोहम्मद भाइयों को, चाहे वो हिंदू हो, चाहे वो ईसाई हो, चाहे वो सिख हो, उन सबको अपने खरीद करके आज के हालात क्या है, आज के हालात में हम क्या करना है, किस तरीके से आगे बढ़ना है, ये कोशिश होनी चाहिए। इंशाअल्लाह जनाब हामिद खान साहब जो कि बहुत अच्छे बोलने वाले हैं, करंट अफेयर्स से उम्मीद करता हूँ मैं हर साल कुछ ना कुछ उनसे सीखता हूँ, कुछ ना कुछ जो है ऐसे। इससे पहले भी तेलंगाना एजुकेशन के गए थे, एक बात बोले थे कि ग्रीन रेवोल्यूशन कहाँ से आया, वो गोदावरी से आया, वो मुझे भी था। तो ये सब चीजें जो है आप जंग आजादी में किसने क्या हिस्सा लिया, मस्जिदों से भी बोलने की जरूरत है। आज के हालात में वोट किसको देना है, हमें उसे मस्जिदों को इस्तेमाल करना है, ऐसे स्टेज को भी इस्तेमाल। वरना हम जो है ऐसे हालात में भाई सबको लेके चलेंगे, आज यहाँ पे 70-80 आदमी होंगे, लेकिन यहाँ पे दो बड़ा में से पूरा कानून फैला सकते, एक कानून कमा के पैसे लेके जा सकते। आज हमारे पास एक ही एक चीज बची है, आपके पास वोट। आप किसी हुकूमत को बनाना है या बिगाड़ना है या हालात सुधारना है, तो वो एक ही एक हथियार है। मेरे से इख्तिलाफात हो सकते, हामिद खान साहब से इख्तिलाफात हो सकते, लेकिन अपना जो ये वोट है किस जगह इस्तेमाल करना है, आज ये वक्त है। मैं से पार्टी का नाम ले लूं, लेकिन सही सिमत में इस देश को सही सिमत में ले जाना है और दुनिया को सही सिमत में ले जाना है। तो आज के हालात को हमें समझना जरूरी है। हमारे साथ क्या हमारा मीडिया क्या कर रही है, लिहाजा इस मौके पे मैं कुछ बहुत ज्यादा बोल गया तो माफी चाहते थे। मैं जमात इस्लामी हिंद का बहुत बहुत शुक्रगुजार हूँ, क्योंकि वो लोग आज के हालात पे
आज के जो हालात बने हैं उसमें मुसलमान किस तरीके से आगे बढ़ रहे हैं, किस तरीके से आगे बढ़ना है, माजी क्या है, हाल क्या है और मुस्तकबिल में क्या करना है हमें, ये सब उनके जरिए हम बातें पहुंचते हैं। इंशाल्लाह उम्मीद करता हूँ कि आज हम हमारे जो बुजुर्ग हैं हामिद खान साहब उनके जरिए कुछ यहाँ से मैसेज देकर हम जो है पहुँचेंगे और ये मैसेज आज कोई हिंदू भाई नहीं है तो उन तक हमारे पहुँचाना हमारी सबकी जिम्मेदारी है। उम्मीद करते हुए मुझे मौका जो दिए हैं और इस बात को किसी सूरत में लोगों तक पहुँचाना जरूरी है कि मुसलमान इंसानियत के साथ और तमाम लोगों के साथ प्यार मोहब्बत के साथ ही जुड़ा रह सकता है। प्यार मोहब्बत ही सच्चा मजहब है और मजहब इस्लाम भी ये सिखाता है क्योंकि आप एकता पसंद है, खुदा को एक मानते हैं, खुदा को एक मानते हैं तो सारे जो बंदे दुनिया में हैं वो पूरे के पूरे इंसान है और सबका सारे अल्लाह ताला। अब रहा सवाल हम लोगों में डिफरेंसेस है, कोई हिंदू है, कोई मुसलमान है, कोई सिख है, कोई ईसाई है, कोई पारसी है, कोई खुदा को नहीं मानने वाला है, ये तमाम चीजें हैं। उसके बावजूद भी अल्लाह उनका एक ही है। अगर कोई आदमी अपने सराय से खुदा को समझता है तो हमारी जिम्मेदारी ये है कि हम उसको ये बताएं कि भाई देख ये जो खुदा है जो हवा को देने वाला, जो पानी को देने वाला, रोशनी को देने वाला और हम तमाम को जिंदा रखने वाला और हम तमाम में एक ही खून रखने वाला, हम तमाम के बॉडी में कोई सेजेस जिस तरीके से पैदा करने वाला जो खुदा है उसका 1% या आधा % भी इख्तियार हमारे पास नहीं है। आधा % भी इख्तियार हमारे नहीं है, लेकिन हम सारी दुनिया में राज करना चाहते हैं और हमारी चीज को बड़ी बनाना चाहते हैं। हम भी सब जगह आगे बढ़ना तकब्बुर किया कि हम लोग अपने आप खुदा के साथ पहुंचना चाहते हैं, लेकिन तो जरूरा बराबर भी कीमत नहीं रखते। तो लिहाजा सारे इंसानों से, सारे लोगों से, सारे कहने वालों से, सुनने वालों से मेरी ये गुजारिश है क्योंकि हम लोगों को अल्लाह ताला बना कर दिया है तो हम आगे बढ़कर ही आए, खुदा बनने की कोशिश ना करें। खुदा बनने की कोशिश ना करने की सबसे बड़ी वजह ये है कि आपके पास कबूल हो, आपका मोहब्बत बढ़े, आपस में भाईचारा बढ़े और एक दूसरे से मोहब्बत करे, एक दूसरे के मजहब का पास को ध्यान रखें। आपको कोई मजहब समझ में नहीं आता है तो वो लोग चल रहे हैं, आपकी चीज बेहतर तो उनको बताओ बेहतर क्या है, आप सुनो। अगर आप इस तरह से सुनेंगे और आपस में बातचीत करेंगे, एक दूसरे से दोस्ती रखेंगे तो आप एक दूसरे के मजहब को चेंज तो नहीं करेंगे, लेकिन प्यार को इतना बढ़ाएगा कि आप एक दूसरे को निकालेंगे, एक दूसरे की थकावट को दूर करेंगे। इस तरीके के झगड़े हो रहे हैं, हिंदुस्तान में चल रहा है, हिंदुस्तान के अलावा हो रहे दुनिया में भी चल रहा है, दुनिया में जो जुल्म चल रहा है, जुल्म का खात्मा जब भी होता है जब मेरा मैदान को कबूल करें, अल्लाह को एक करने और डर कर रहेंगे तो आप जो है किसी इंसान को जुल्म नहीं करेंगे। जुल्म और बदले में उसका बड़ा सबब क्या है, जुल्म और तकब्बुर। दुनिया बस ये और दुनिया को हासिल करना और मुतासिर को बढ़ाना, तमाम चीजों को आप समझ कर आप खुदा एक बार मान लेना है और अल्लाह की बड़ाई को कबूल करना है कि आप ज़्यादातर दावत में आप काफी होंगे जितने भी साल में एक दिन आपको खाना है, लिहाजा आप प्यार बांटने वाले बने, हंसकर बात करें, लोगों से मिले, अच्छी तरीके से अपने दावा को पेश करें। और मैं सलामी प्रोग्राम के महीने के इंतजाम पर हर साल की तरह इस साल में रखा गया है। मैं इस मौके पर ये बात आपके सामने रखना जरूरी समझता हूँ कि रमजान का महीना दरअसल कुरान का महीना, इस लिहाज से ये महीना बड़ा अजीम है कि कुरान मजीद के नुज़ूल का आगाज़ रमजान के महीने से हुआ। इसलिए रमजान के महीने की तमाम महीनों में सबसे ज्यादा अहमियत कुरान मजीद ये बताता है कि ये कुरान मजीद का नुज़ूल रमजान के महीने की एक रात में हुआ और उस रात के मुताबिक कुरान मजीद ये कहता है कि ये रात 1000 महीनों से ज्यादा अफजल है। इसलिए इस रात में कुरान मजीद का नुज़ूल हुआ।
तो इस तरह ये महीना आपको बताता है कि अहम चीज जो है कुरान मजीद है जो रमजान मुबारक का अहम तोहफा है। कुरान मजीद क्या है? तो कुरान मजीद ये कहता है कि ये मुदल्लिल नास है, ये सारे इंसानों के लिए रहनुमाई करने वाली किताब, उनको बताने वाली कि दुनिया के अंदर तो किस तरह की जिंदगी गुजारे और अल्लाह ताला का पसंदीदा तरीका है, उस तरीके का तारुफ कराते हैं। कुरान मजीद ये कहता है कि अल-यौमा अकमलतु लकुम दीनकुम व अतममतु अलैकुम निअमती व रज़ीतु लकुम अल-इस्लाम दीना। हमने तुम्हारे लिए आज के दिन तुम्हारा दीन मुकम्मल कर दिया और हमने तुम पर अपना इनाम पूरा कर दिया और ऐ इंसानों, ऐ मुसलमानों, तुम्हारे लिए हमने इस्लाम को दीन की हैसियत से हमने पसंद किया। तुम्हारी जिंदगी गुजारने का पसंदीदा तरीका हमारे नजदीक वो इस्लाम। चुनांचे कुरान मजीद ये बताता है कि इन्ना दीना इंदल्लाह इस्लाम, अल्लाह के नजदीक जिंदगी गुजारने का सही तरीका, पसंदीदा तरीका ये दरअसल इस्लाम। कुरान मजीद ये भी वादे करता है कि कुरान मजीद यहाँ तमाम इंसानों की हिदायत के लिए अल्लाह ने नाज़िल किया है। अल्लाह ताला ये बताते हैं कि कुरान मजीद से हकीकत में अगर हिदायत हासिल करना है तो उसके लिए तक़वा की शर्त लगाई गई। मुस्लिम ईसाई सबको जोड़ने वाली ऑर्गेनाइजेशन है, उसका बहुत बहुत तहे दिल से शुक्रिया अदा करता हूँ। सबसे पहले तो मेरे साथ नहीं आने की वजह से माफी चाहता हूँ सभी से, और ये प्रश्नोत्तर की वजह से लेट हो गई नहीं मिल रहा। इससे हमने खासकर ये ऑर्गेनाइजेशन सोशल वर्क के आपकी तारीफ में ऐसी कई जगह पर हर जगह पर जहाँ की सूरत पड़ी है वहाँ पर लोग पहुँचे हैं, चाहे वो कपड़ा पानी दुकान कुछ भी काम हो रहे हो। कम से कम 10 साल से हम देख रहे हैं नौजवानों के लिए हमेशा रहेंगे। आने वाले दिनों में मैं भी करता हूँ कि और भी जबरदस्त काम करेंगे इंशाअल्लाह। और एक छोटी सी रिक्वेस्ट है, जैसे कि अम्बेडकर साहब की जयंती है, आज हम यहाँ पर इस प्रोग्राम को अंजाम दे रहे हैं, तो इसका मतलब है कि उनकी कॉन्स्टिट्यूशन की वजह से हम आज यहाँ पर हैं। आने वाले दिनों में कॉन्स्टिट्यूशन को बहुत ही बड़ी प्रॉब्लम चल रही है। आप लोगों से सभी से रिक्वेस्ट है कि इसको बचाना, क्योंकि अगर डेमोक्रेसी नहीं रहेगी तो हम आप चाहे क्रिश्चियन हो, SC ST BC लोग बहुत बड़ी परेशानी आने वाली है। तो आप लोगों से क्योंकि मैं एक पार्टी से आया हूँ, माफी चाहता हूँ गलत हुआ हो, मगर ये बहुत अहम मसला है, बोलना बहुत जरूरी है। क्योंकि आज किसी एक को टारगेट करें तो दूसरे को करते हैं, तो तीसरे को करते हैं। आने वाले दिनों में बहुत ही बड़ी परेशानी आने वाली है। इसलिए आप लोग सभी से दरख्वास्त है कि इस कॉन्स्टिट्यूशन को चलाने के लिए जो काम होना है उसे देखते हुए आगे चलकर आप लोग काम करिए। जय हिंद। You have been celebrated that the great festival and involvement and everyone in the fasting. So congratulations for that wonderful celebration of this festival. And now every year you are arranging this wonderful Eid Milad. I would like to express my thanks, heartfelt thanks towards this President, Honorable, all the dignitaries who are sitting on the dais, and also today's guests, and all the congregation who are sitting here. My beloved Hindu brothers and also Islam brothers. So we have in our area there are many religions. You know that Hinduism, Islam, Christian, Buddhism, Jainism, Zoroastrianism, Mohammedanism, and there are Sikhism.
So like there are many faiths who are having in our country, even though this is called our democratic country. So we are celebrating all the festivals in our country together. There is Hindu festivals and Islamic festivals, Christian festivals, and other faith festivals. So we are enjoying in that festivals together. So nowadays some cults, some religious people, so they are bringing that differences between తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.